డాక్టర్ కార్యక్రమానికి స్వాగతం. నీ పెయిన్స్ ఎందుకు వస్తుంది? నీ పెయిన్ లక్షణాలేంటి? కీళ్లవాతం, కీళ్ల అరుగుదలకి తేడా ఏమిటి? మోకాళ్ళ నొప్పి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి? ఎక్కువ బరువు పెరగడం కూడా మోకాళ్ళ నొప్పికి కారణమా? వీటికి సంబంధించి మీ అనుమానాలు నివృత్తి చేసేందుకు ఈ అంశాలపై ఇవాల్టి హలో డాక్టర్ కార్యక్రమంలో వివరించడానికి మనతో పాటు ప్రైమ్ 9 స్టూడియోలో అశోక ఇంటర్నేషనల్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ డాక్టర్ రాహుల్ గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాహుల్ గారు నమస్తే. నమస్తే అండి. అసలు నీ పెయిన్ అనేది ఎందుకు వస్తుంది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పెయిన్ రావడానికి మనకి చాలా రీజన్స్ ఉంటాయండి. ఇప్పుడు మనం వాళ్ళని ఎప్పుడైతే అసెస్ చేయడం జరుగుతుందో వాళ్ళ చెప్పే సైన్స్ అండ్ సిమ్టమ్స్ని బట్టి ఆ పెయిన్ రావడానికి ముందు ఏం జరిగిందనేది మనం హిస్టరీ కనుక తీసుకోగలిగితే మనకి ఈ పెయిన్ రావడానికి రీజన్ ఏంటి అనేది మనం తెలుసుకునే అవకాశం ఉంటుంది. సో ఆఫ్కోర్స్ ఏదైనా మనం పడ్డాము, స్ప్రెయిన్స్ ఏదైనా జరిగినాయి, లేదంటే నేచర్ ఆఫ్ జాబ్ని బట్టి కొంతమంది ఏజ్ పెరగడం వల్ల కూడా ఆ స్ట్రక్చర్లో మార్పులు రావడం వల్ల కూడా పెయిన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ప్రతి ప్యాటర్న్ ఆఫ్ పెయిన్ని బట్టి మనం మన ట్రీట్మెంట్ ప్రోటోకాల్ అనేది చేంజ్ అయ్యే అవకాశం ఉంటుందండి. అయితే ఆ పెయిన్ యొక్క లక్షణాలు ఏంటి సార్? ఎస్, సో ఇప్పుడు మనకి జాయింట్లో పెయిన్ వస్తుంది అనుకుంటే డెఫినెట్గా ఏదైనా మనం పడ్డాము, యాక్సిడెంట్ అయింది అంటే దాని లక్షణాలు వేరే ఉంటాయి. ఇప్పుడు ఇమీడియట్గా స్వెల్లింగ్ రావడం కానీ, లేదంటే చాలా మూమెంట్ రెస్ట్రిక్ట్ అవ్వడం కానీ, అలాంటి సినారియోలో మనం ఎక్స్రేస్ కానీ ఎంఆర్ఐస్ కానీ తీస్తే లోపల ఏం జరిగింది, దానికి ట్రీట్మెంట్ ఏంటి అనేది మనకి డిఫరెంట్ స్టోరీ అది. కాకపోతే కొంతమందికి అలాంటి హిస్టరీ ఏం లేకుండా వేర్ అండ్ టేర్ చేంజెస్ వల్ల రావడం జరుగుతుంది కదా నొప్పి. అది ఏంటంటే స్టార్టింగ్లో మనకి స్లోగానే స్టార్ట్ అవుతుంది. అంటే ఏదో లాంగ్ స్ట్రెయిన్ అయితేనే, లేదంటే మనకి స్టేర్ క్లైంబింగ్స్ అప్పుడు దిగేటప్పుడు కానీ, లేదంటే లాంగ్ స్టాండింగ్ ఉన్నప్పుడు, ఇలాగా కొంతమందికి స్టార్టింగ్ మార్నింగ్ లేచినప్పుడు కొంచెం డిస్కంఫర్ట్ కానీ ఇలా ఉంటుంది. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, రోజులు గడిచే కొద్దీ, నెలలు గడిచే కొద్దీ లోపల జాయింట్లో క్రిపిటస్ రావడం. అంటే నీ జాయింట్లో మ్యాక్సిమం మనం చూసేది స్టార్టింగ్ ఫేజెస్లో మనకి ఏదో జాయింట్ రబ్బింగ్ అయినప్పుడు కొంచెం సౌండ్స్ లాగా రావడం జరుగుతుంది. దాన్ని క్రిపిటస్ అంటాం అన్నమాట. కొంతమందికి లాకింగ్ అన్లాకింగ్లో కూడా ప్రాబ్లం ఉంటుంది. ఓకే, కొంచెం చాలాసేపు ఎక్కువసేపు కూర్చొని లేచిన తర్వాత కొంచెం డిస్కంఫర్ట్గా ఉండి ఒకేసారి కాళ్ళని ఇదిలిచ్చిన తర్వాత అక్కడ జస్ట్ ఏదో స్ట్రక్చర్ రిలీజ్ అయింది అన్నట్టుగా ఉంటుంది. సో ఇది కొన్ని స్టార్టింగ్ లక్షణాలు. దాంతోపాటు ఇప్పుడు డెఫినెట్గా మనకి కొంతమందిలో స్వెల్లింగ్ ఉండడం, కొంతమందిలో ఏంటి అంటే వెయిట్ ఎక్కువ తీసుకున్నప్పుడు, లేదంటే ఎక్కువసేపు నిలబడినప్పుడు పెయిన్ రావడం, ఇవి ప్రైమ్ లక్షణాలండి. అయితే సార్ నెక్స్ట్ అసలు కీళ్ళ వాతానికి, కీళ్ళ అరుగుదలకి తేడా ఏంటి? సో ఇప్పుడు జాయింట్ ఎప్పుడైతే అరుగుతుందో వాళ్ళలో మనకి వేర్ అండ్ టేర్ చేంజెస్ ఎందుకు అంటామంటే, ఎప్పుడైతే వాళ్ళ నేచర్ ఆఫ్ జాబ్ చూసుకుంటాం, ఎవరైతే పీపుల్ లాంగ్ స్టాండింగ్లో ఉంటారో, లేదంటే ఏజ్ రిలేటెడ్ ఫ్యాక్టర్ ఉంటుందో వీళ్ళలో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం పెయిన్ రావడం జరుగుతుంది. ఇప్పుడు వాతంలో కనుక చూసుకుంటే మనకి క్లైమేట్ రిలేటెడ్ చేంజెస్ మనం చూస్తాం. బేసికల్గా కొంతమందికి చలికాలం ఎక్కువ ఉన్నప్పుడు, లేదంటే ఏదైనా ఫుడ్లో మార్పులు అయినప్పుడు వాళ్ళకి ఆ జాయింట్లో ఇన్ఫ్లమేషన్ రావడం, స్వెల్లింగ్ రావడం వాళ్ళలో అది చూస్తాము. అండ్ కీళ్ళ వాతం ఉన్నప్పుడు ఏంటంటే ఒకటే జాయింట్లో పర్టికులర్గా పెయిన్ లేకుండా మల్టిపుల్ జాయింట్స్లో పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మోకాళ్ళే కాకుండా వేరే అదర్ జాయింట్స్లో కూడా పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఇలాంటి పెయిన్ ఏంటంటే మనం ఎక్స్రేస్ అవి తీసినప్పుడు జాయింట్లో అరుగుదల అయితే మనకు కనిపించదు, కానీ ఇన్ఫ్లమేషన్ అది కనిపించే అవకాశం ఉంటుంది. అది బేసిక్ డిఫరెన్స్ అండి. అయితే ఈ మోకాళ్ళ నొప్పులు రాకుండా ఉండడానికి అసలు ముందుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో ఇప్పుడు వాతం కనుక మనం చూసుకుంటే, అంటే ఆర్థరైటిస్లో మనకి బేసికల్గా వాతానికి సంబంధించింది అయితే వాళ్ళు రుమటాలజిస్ట్ వాళ్ళు చూసుకుంటారండి. దానికి సంబంధించిన డైట్, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్, మెడికేషన్. కానీ ఏదైతే ఆస్టియో ఆర్థరైటిస్ అనుకుంటాం కదా, ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఏదైతే ఓవర్ యూస్ వల్లనో, ఏజ్ వల్లనో అరుగుదల వచ్చింది, దానివల్ల ఏదైతే పెయిన్ వచ్చిందో దాన్ని డెఫినెట్గా మనం నివారించే అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా మనకి ఈ ఆర్థరైటిస్ అనేది మనకి రెండు కారణాలు అనుకున్నాము. ఒకటి ఏజింగ్ ఫ్యాక్టర్, సెకండ్ ఓవర్ యూసేజ్ ఆఫ్ ద స్ట్రక్చర్. సో మనం ఏజింగ్ ఫ్యాక్టర్ని అయితే తగ్గించలేము
ఆపలేము కాబట్టి డెఫినెట్గా ఓవర్ యూసేజ్ని మనం అంటే దాని స్పీడ్ని తగ్గించే అవకాశం ఉంటుంది. దానికి బేసికల్గా మనం చేసే డైలీ ఎక్సర్సైజెస్, అంటే ఒక ఫిజియోథెరపిస్ట్ పర్యవేక్షణలో ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయాలి, ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయకూడదు అనేది ఒక ఫిజియోథెరపిస్ట్ డిసైడ్ చేయడం జరుగుతుంది. సో అలాంటి ఎక్సర్సైజెస్ అండ్ డెఫినెట్గా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్లో డైట్ అండ్ న్యూట్రిషన్ మనకి చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. అండ్ ఎట్ ది సేమ్ టైం డెఫినెట్గా మనకి స్విచ్చింగ్ పొజిషన్ అంటాం అనమాట. ఏదైనా యాక్టివిటీ లాంగ్ లాస్టింగ్, ఇప్పుడు గంటల తరబడి మనం నిలబడి పని చేస్తూ ఉన్నాం. ఫీమేల్స్లో బేసికల్గా చూసుకుంటే కిచెన్లో ఎప్పుడైతే వర్క్ మొదలు పెడతారో ఒక 3-4 అవర్స్ కంటిన్యూగా టెస్ట్లో నిలబడి వర్క్ చేసుకుంటూ ఉంటారు అనమాట. అలా కాకుండా కొంచెం మనం ఇంటర్వెల్స్ ఇచ్చి స్విచ్ చేసుకుంటూ ఒక 1 అవర్ 40 మినిట్స్ నిలబడడం, ఒక 5-10 మినిట్స్ కూర్చొని పని చేసుకోవడం, మళ్ళీ ఇలా చేయడం వల్ల ఆ స్ట్రక్చర్కి కాసేపు రిలాక్సేషన్ దొరకడం జరుగుతుంది. సో ఇలా స్విచ్చింగ్ అంత పొజిషన్ అంటాం అనమాట. సో ఇది కూడా చాలా మనకి హెల్ప్ఫుల్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే రాహుల్ గారు, ఒక మనిషి బాడీ యొక్క వెయిట్ మొత్తం కూడా కాళ్ళ మీదనే పడుతూ ఉంటుంది కదా, సో అధిక బరువు పెరగడం కూడా ఈ మోకాళ్ళ నొప్పికి కారణంగా చెప్పవచ్చా? ఇప్పుడు డెఫినెట్గా అది కూడా ఒక వన్ ఆఫ్ ద రీజన్ కింద కన్సిడర్ చేయొచ్చు, కానీ దట్ ఈస్ నాట్ అ మేజర్ రోల్ అని మేజర్ రీజన్ అని నేను అనుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు మనం ఎంత హైట్ ఉన్నాం, ఎంత వెయిట్ ఉన్నాం అనేది కాకుండా మన స్ట్రక్చర్ ఎంత బ్యాలెన్స్డ్గా ఉంది, ఎంత స్ట్రాంగ్గా ఉంది అనేది మ్యాటర్ లాట్ అనమాట. సో ఇప్పుడు మా కండిషన్లో, మా ప్రాక్టీస్లో మేము కనుక చూసుకుంటే కొంతమంది సన్నగా ఉండే వాళ్ళు, అంటే తక్కువ హైట్ ఉన్న వాళ్ళలో కూడా మోకాళ్ళ నొప్పిని మనం చూసుకుంటూ ఉంటాం అనమాట. సో బేసికల్గా ఎవరికైతే అంటే పొట్ట ఎక్కువగా ఉంటుందో, గ్లూట్స్ మజిల్స్ ఎక్కువ ఉంటాయో, స్ట్రక్చర్ ఎప్పుడైతే ఇంబ్యాలెన్స్ అవుతుందో వాళ్ళ స్టాండింగ్, వాకింగ్ స్టైల్ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. అందుకని వాళ్ళ వెయిట్ డిస్ట్రిబ్యూషన్ ప్యాటర్న్ అనేది కొంతమందికి లోపల వైపు ఎక్కువ పడితే, కొంతమందికి బయట వైపుకి ఎక్కువ పడుతుంది అనమాట. సో ఎప్పుడైతే మస్కులర్ ఇంబ్యాలెన్స్ ఉంటుందో, సో వెయిట్ డిస్ట్రిబ్యూషన్ ప్యాటర్న్ అనేది న్యూట్రలైజ్ పొజిషన్లో సెంటర్లో కాకుండా వన్ సైడ్ డిస్ట్రిబ్యూట్ అవ్వడం వల్ల చాలామందిలో మనం ఎక్స్రేస్లో చూస్తే ఏదైనా రైట్ సైడో లేదంటే అంటే లోపల వైపుకో, బయట వైపుకో, లేదంటే ఫ్రంట్ సైడో ఎటో వైపు ఎక్కువ అరుగుతుంది అన్నమాట, ఎటువైపు అయితే ఎక్కువ బరువు పడుతుందో. సో అలాంటి సినారియోలో వెయిట్ అనేది క్రైటీరియా కాకుండా స్ట్రక్చర్ ఎంత బ్యాలెన్స్గా ఉన్నది అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అండి. ఎస్, పెద్దవాళ్ళలో సాధారణంగా అంటే వయోవృద్ధులు ఆ ఏజ్ వాళ్ళని చూసుకున్నట్టయితే గుజ్జు అనేది అరిగిపోతూ ఉంటుంది కదా సార్ మోకాళ్ళ నుండి. అది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళ నుండి స్టార్ట్ అవుతుంటుంది? అది అరగకుండా మనం అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు బేసికల్గా మనం అరుగుదల అనేది 40 years, 45 years, 50 years వాళ్ళలో కొంచెం ఫ్రీక్వెంట్గా చూసుకుంటూ ఉంటాం. కానీ మా దగ్గరకు వచ్చే కేసెస్ ఇర్రిలవెంట్ ఆఫ్ ఏజ్ అన్నమాట. ఇప్పుడు కొంతమంది 30-35 yearsలో కూడా నీ జాయింట్ పెయిన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకని చూసుకుంటే ఏదో ఒక హిస్టరీ ఉంటుంది అన్నమాట వాళ్ళకి. దానివల్ల ఓవర్ యూస్ ఏదో లేదంటే పుష్ఫుల్ మూమెంటో ఇలా ఉండడం జరుగుతుంది. సో బేసికల్గా ఒక స్ట్రక్చర్ అరిగింది, గుజ్జు అరిగింది అనుకుంటే బేసిక్ రీజన్ ఐదర్ మనకి యాక్సిడెంటల్ పుష్ఫుల్ మూమెంట్ ఇంజూరీ అయినా అయి ఉండాలి, ఐదర్ వాళ్ళ ఏదైతే వెయిట్ డిస్ట్రిబ్యూషన్ ప్యాటర్న్ ఉందో మస్కులర్ బ్యాలెన్స్ అది ఇంబ్యాలెన్స్డ్గా అయినా ఉండాలి. వన్ సైడ్ వెయిట్ అనేది డిస్ట్రిబ్యూట్ అవ్వడం వల్ల, ఓవర్ యూసేజ్ వల్లనే లోపల స్ట్రక్చర్ అనేది అరిగే అవకాశం ఉంటుంది. సో అలాంటి సినారియోలో మనం బేసికల్గా ఏదైనా స్టార్టింగ్ స్టేజ్లోనే కనుక మనకు నొప్పి వచ్చినప్పుడు, ఇంతకుముందు అనుకున్నాం కదా స్టార్టింగ్లో లక్షణాలు ఏంటి అనేది, మనకి ఏదైనా డిస్కంఫర్ట్ స్టార్ట్ అవుతుంది ఎక్కువసేపు నిలబడితే, లేదంటే ఎక్కువసేపు నిలబడితే పెయిన్ వస్తుంది, కాసేపు రెస్ట్ తీసుకుంటే పెయిన్ వెళ్ళిపోతుంది అని మనకి ఎప్పుడైతే స్టార్టింగ్లో మన బాడీ సిమ్టమ్స్ని ఇవ్వడం మొదలు పెడుతుందో, అలాంటి టైంలోనే ఎప్పుడైతే మనం ఒక సీనియర్ ఫిజియోథెరపిస్ట్ని కలిసి వారు చెప్పిన ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ కొన్ని తీసుకొని దానికి సంబంధించిన ఏదైతే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఉంటాయో పేషెంట్ కనుక ఇనీషియల్ ఫేజ్లోనే కనుక చేయగలిగితే డెఫినెట్గా ఆ అరుగుదలని మనం చాలా మట్టుకి అడ్రస్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ ఎప్పుడైతే స్ట్రక్చర్ అరగకుండా బ్యాలెన్స్డ్గా ఉంటుందో డెఫినెట్గా తన క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది మెయింటైన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎస్, అండ్ అమ్మాయిలలో కూడా, ఆడవాళ్ళలో చాలామంది డెలివరీ అయ్యాక నడుము నొప్పి అనేది కూడా స్టార్ట్ అవుతూ ఉంటుంది సార్, అసలు దేనికి? సో ఇప్పుడు మనకి ఎప్పుడైతే ప్రెగ్నెన్సీలో ఇప్పుడు 5th month 7th monthలో ఉంటారో డెఫినెట్గా మస్కులర్ ఇంబ్యాలెన్స్ ఉండే అవకాశం ఉంటుందండి. మనకి పోస్చర్ అనేది ఇప్పుడు మజిల్ బెల్లీ పెరగడం వల్ల వాళ్ళ స్టాండింగ్ స్టైల్, వాకింగ్ స్టైల్ కూడా డెఫినెట్గా చేంజ్ అవుతుంది. సో దానివల్ల వెయిట్ డిస్ట్రిబ్యూషన్ ప్యాటర్న్ అనేది మనకి చేంజ్ అవుతుంది కాబట్టి ఆ స్ట్రక్చర్ అనేది సెన్సిటివ్గా తయారై ఓవర్ స్ట్రెయిన్ అవుతుంది కాబట్టి పెయిన్ వస్తుంది. సో డెఫినెట్గా ప్రెగ్నెన్సీస్లో ఉన్నప్పుడు కూడా ఇప్పుడు ఫిజియోథెరపీలో గైనిక్ ఫిజియోథెరపిస్ట్లు ఉంటారు సపరేట్గా. సో వాళ్ళు కూడా ఇలాంటి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు పెయిన్, ప్రెగ్నెన్సీ తర్వాత పోస్ట్ డెలివరీ పెయిన్ ఏదైతే ఉంటుందో అది రాకుండా ఉండడానికి డెఫినెట్గా దానికి సంబంధించిన
ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ కూడా సపరేట్గా ఉంటుందండి. సో అలాంటి ప్రెగ్నెన్సీస్లో కూడా మనం ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ ఎక్స్పర్ట్ ఫిజియోథెరపీస్తో తీసుకోవచ్చు. సో ఇది తీసుకోవడం వల్ల డెఫినెట్గా మనం ఆ ఇంటెన్సిటీ ఆఫ్ పెయిన్ని తగ్గించే అవకాశం ఉంటుంది. ఎస్. అండ్ ఆడవాళ్ళలో కానివ్వండి, మగవాళ్ళలో కానివ్వండి చూసుకున్నట్టయితే నార్మల్గా ఎవరిలో ఎక్కువగా ఈ మోకాళ్ళ నొప్పులు అనేటివి ఫేస్ చేస్తూ ఉంటారు? ఇప్పుడు బేసికల్గా మా సైడ్ అయితే మేము చూసిన కేసెస్లో ఫీమేల్స్లో ఎక్కువ మోస్ట్ కామన్గా మేము నీ జాయింట్ పెయిన్స్ చూస్తూ ఉంటామండి. అండ్ లో బ్యాక్ పెయిన్ అయితే కామన్గా బోత్ ది జెండర్స్లో చూస్తూ ఉంటాము. ఎందుకు అని కనుక మనం హిస్టరీలో మనకి తెలిసేది ఏంటంటే లాంగ్ స్టాండింగ్ ఫీమేల్స్ లాంగ్ స్టాండింగ్ ఎవరైతే ఉంటారో డెఫినెట్గా వాళ్ళలో వేర్ అండ్ టేర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అండ్ మోకాళ్ళ నొప్పితో బాధపడే వారికి కొన్ని సౌండ్స్ వస్తాయని కూడా మీరు ఇంతకుముందుగా చెప్పారు కదా సార్, అసలు ఎందుకు వస్తాయి అవి? సో ఇంతకుముందు మనం అనుకున్నాం కదండి, లోపల గుజ్జు అరిగిపోయినప్పుడు ఫ్రిక్షన్ అనేది జరుగుతుంది. సో ఏదైనా జాయింట్ మీద మనకి ఒక లేయర్ లాంటిది ఉంటుంది లోపల మినిస్కస్, దాంతోపాటు ప్రతి బోన్కి ప్రతి జాయింట్ మధ్యలో లేయర్స్ ఉంటాయి, కుషనింగ్ టైప్ లేయర్స్. ఓకే, అవి ఏంటంటే దాంతోపాటు మనకి లోపల కొన్ని ఫ్లూయిడ్స్ ఉంటాయి, సైనోవియల్ ఫ్లూయిడ్ అంటాం. అవి ఫ్రీ మూమెంట్ని, మొబిలిటీని ఎన్హాన్స్ చేస్తాయి అన్నమాట. సో ఎప్పుడైతే ఒక స్ట్రక్చర్ డ్యామేజ్ అవ్వకుండా అవుతుందో, డీజనరేట్ అవ్వకుంటూ వస్తుందో, ఫ్రిక్షన్ మూమెంట్ అనేది రావడం జరుగుతుంది. ఎప్పుడైతే ఒక స్ట్రక్చర్ ఇంకో స్ట్రక్చర్కి ఫ్రిక్షన్ జరుగుతుందో డెఫినెట్గా లోపల క్రిపిటస్ సౌండ్స్ అనేవి వచ్చే అవకాశం ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం ఎప్పుడైతే ఈ వేర్ అండ్ టియర్ చేంజెస్ ఎక్కువ అవ్వకుంటూ వెళ్తాయో లోపల ఆస్టిఫైడ్ ఫార్మేషన్స్ అవ్వడం జరుగుతుంది అనమాట. న్యూ బోన్ డిపాజిట్స్ అంటాం. ఆ న్యూ క్యాల్సిఫికేషన్స్ కూడా మనకి ఫ్రిక్షన్ మూమెంట్స్ని ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల క్రిపిటస్ సౌండ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎస్. బలమైన ఫుడ్ కూడా దీనికి దోహదపడుతుంది అంటారా, లేకపోతే ఓన్లీ కాల్షియం అలాంటి టాబ్లెట్స్తో మాత్రమే? ఇప్పుడు డెఫినెట్గా ఇప్పుడు ఓవరాల్ డైట్ అండ్ న్యూట్రిషన్స్ అనేది ఓవరాల్గా మనకి హెల్ప్ఫుల్ అవుతాయండి ఒక స్ట్రక్చర్ హెల్తీగా స్ట్రాంగ్గా ఉండడానికి. కానీ పర్టికులర్గా ఒక ఏరియాలో మనకి ప్రాబ్లం ఉన్నప్పుడు, ఒక ఏరియా డ్యామేజ్ అయినప్పుడు డెఫినెట్గా డైట్ అండ్ న్యూట్రిషన్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది ఆ స్ట్రక్చర్ రిపేర్ అవ్వడానికి. కానీ ఓవరాల్గా మనకి ఏంటంటే హోల్ బాడీలో ఏదైనా వైటమిన్ డెఫిషియన్సీ ఉందనుకోండి, వైటమిన్ డి కానీ, జింక్ కానీ, మ్యాగ్నీషియం కానీ, లేదంటే కాల్షియం డెఫిషియన్సీస్ ఏదైనా ఉన్నప్పుడు డెఫినెట్గా కొంతమందిలో మల్టిపుల్ జాయింట్స్లో వాళ్ళు పెయిన్ అండ్ డిస్కంఫర్ట్ని వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. సో అలాంటి డెఫిషియన్సీస్ ఉన్నప్పుడు ఏదైతే న్యూట్రిషన్ సైంటిస్ట్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు అడ్వైస్ తీసుకొని అది న్యూట్రిషన్ డెఫిషియన్సీని ఫుల్ఫిల్ చేయొచ్చు. కానీ డెఫినెట్గా ఎప్పుడైతే డెఫిషియన్సీ ఉంటుందో బాడీ అనేది దాని పర్ఫార్మెన్స్ కాంప్రమైజ్ అవుతుంది. కాబట్టి అలాంటి డెఫిషియన్సీస్ ఉన్నప్పుడు న్యూట్రిషన్ సప్లిమెంట్స్ కానీ డైట్లో మాడిఫికేషన్స్ చేసుకోవడం ఎంతైనా మంచిదండి. అండ్ ఈ మోకాళ్ళ నొప్పుల్లో కూడా తీవ్రంగా అధికంగా నొప్పులు ఎక్కువైనప్పుడు ఏదైనా సర్జరీ లాంటివి ఏమైనా ఉంటాయా సార్, లేకపోతే మీ హాస్పిటల్లో స్పెషాలిటీస్ ఏంటి దీనికి? ఇప్పుడు బేసికల్గా యాజ్ అ ఫిజియోథెరపిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైనా ఒక స్ట్రక్చర్ డ్యామేజ్ అయినప్పుడు ఆ స్ట్రక్చర్ వీక్ అవుతుంది. ఎప్పుడైతే స్ట్రక్చర్ వీక్ అవుతుందో మనకి ఆ స్ట్రక్చర్ని ఎప్పుడైతే యూజ్ చేయడం మనం మొదలు పెడతామో పెయిన్ అండ్ డిస్కంఫర్ట్ రావడం జరుగుతుంది. సో ఇలాంటి సినారియోలో మనకి ఇంటెన్సిటీ ఆఫ్ డ్యామేజ్ని బట్టి ఏ స్టేజ్లో ఆ స్ట్రక్చర్ డ్యామేజ్ ఉంది, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అనేది మనకి క్లియర్ కట్గా పేషెంట్ అసెస్మెంట్ తీసుకున్నప్పుడు మనకి తెలుసుకోవడం జరుగుతుంది. ఎక్స్రేస్ వాటిని చూసిన తర్వాత ఎప్పుడైతే గ్రేడ్ 1 or 2 ఉంటుందో, 3 ఉంటుందో మనం ఫిజియోథెరపీతోని దాన్ని అడ్రస్ చేసే అవకాశం ఉంటుంది. వర్స్ట్ సినారియోస్లో డెఫినెట్గా మనం సర్జరీ కేసెస్ని రిఫర్ చేయడం జరుగుతుంది. అది డిఫరెంట్ సినారియో. ఎస్. అండ్ రాహుల్ గారు, చాలామంది అవసరానికి మించి ఎక్కువగా వాకింగ్ చేయడం కానివ్వండి, ఎక్సర్సైజెస్ చేయడం కానివ్వండి, థ్రెడ్మిల్ అలాంటివి ఎక్కువగా చేయడం వల్ల కూడా ఇలాంటి బోన్స్ అనేటివి లూజ్ అవుతూ ఉంటాయా, లేకపోతే ఏంటి? సరే, మన బాడీకి ఎప్పుడు అంటే ఎవ్రీథింగ్ నీడ్స్ టు బీ ఇన్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ అండి. మనం ఏదైనా యాక్టివిటీ పర్ఫామ్ చేసేటప్పుడు ఎండ్ ఆఫ్ ద డే మన బాడీ అనేది డిసైడ్ చేస్తుంది ఏది ఎంత కావాలి, ఏది వద్దు అనేది. సో మనం ఏ యాక్టివిటీ చేసినా కానీ మన కెపాసిటీని తగ్గట్టుగా కనుక మనం పర్ఫార్మెన్స్ ఇవ్వగలిగితే స్ట్రక్చర్ అనేది రిక్రూట్మెంట్ అవ్వడం జరుగుతుంది. కానీ ఎప్పుడైతే మన కెపాసిటీ కంటే ఓవర్లోడ్ ఇస్తామో చాలామందిలో మనం ఈ ఇంజురీస్ అయ్యే అవకాశాలు దానివల్లనే జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు జిమ్లో కానీ వెయిట్ లిఫ్ట్ చేసేటప్పుడు కొంతమంది డెడ్ లిఫ్ట్ చేస్తూ ఉంటారు, కొంతమంది లెగ్ పుష్ చేసుకుంటూ ఉంటారు అన్నమాట. సో వాళ్ళ కెపాసిటీ కంటే మించి ఎప్పుడైతే వెయిట్ వేస్తారో స్టార్టింగ్లో కొంచెం చేసుకోగలిగిన విత్ సపోర్ట్తోని
కొన్ని రిపీటేషన్స్ అయిన తర్వాత ఎప్పుడైతే మనం ఆ స్ట్రక్చర్ని పుష్ చేయలేమో సడన్గా స్ట్రక్చర్ కాంప్రమైజ్ అయిపోతుంది అన్నమాట. సో అలాంటి ఇన్సిడెంట్స్ మనం చాలా చూసుకుంటూ ఉన్నాం సోషల్ మీడియా మీద. సో ఎప్పుడైతే మన కెపాసిటీని బట్టి మనం పర్ఫార్మెన్స్ చేయడానికి ప్రయత్నిస్తామో డెఫినెట్గా అక్కడ ఇంజురీస్ అయ్యే అవకాశాలు చాలా హై రేట్ ఉంటుందండి. సో అలాంటివి అయితే చేయకూడదు. మీ దగ్గరికి ఎక్కువగా ఎలాంటి కేసెస్ వస్తూ ఉంటాయి? సో బేసికల్గా మన దగ్గర ఏదైతే మెకానికల్ డీజనరేటివ్ చేంజెస్ అంటాం కదా, మెకానికల్ ప్రాబ్లమ్స్ అని సఫర్ అయ్యే వాళ్ళు ఏదైతే ఉంటారో, అంటే వేర్ అండ్ టేర్ చేంజెస్, లో బ్యాక్ పెయిన్ కానీ, నెక్ పెయిన్ కానీ, నీ జాయింట్, షోల్డర్ పెయిన్, ఇలాంటి ఇష్యూస్ ఉండే పేషెంట్స్ మన దగ్గర కామన్గా రావడం జరుగుతుంది. అండ్ ఇలాంటి వాళ్ళకి మనం ఒక అడ్వాన్స్ ఫిజియోథెరపిటికల్ అప్రోచెస్తో ట్రీట్మెంట్ చేయడం జరుగుతుందండి. ఎస్. అండ్ అదేవిధంగా మోకాళ్ళ నొప్పికి ఈ ఫిజియోథెరపీ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఎస్. సో ద బెస్ట్ క్వశ్చన్ అండి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేసే ట్రీట్మెంట్ ఏదైతే ఉందో ఈ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్లో మనం ఇక్కడ పెయిన్ని డైరెక్ట్గా ఏం కిల్ చేయట్లేదండి. ఎలాంటి షార్ట్ కట్స్ తీసుకొని మెడిసిన్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ మనమైతే ఏది ఇవ్వడం కాదు. మనకి ఏదైతే స్ట్రక్చర్ డ్యామేజ్ అయిందో, ఏదైతే స్ట్రక్చర్ వీక్ అయిందో ఆ స్ట్రక్చర్కి కావాల్సిన హీలింగ్ ఎన్విరాన్మెంట్ని మనం క్రియేట్ చేయడం జరుగుతుంది. అండ్ త్రూ డిఫరెంట్ మాన్యువల్ థెరపీ అప్రోచెస్ కానివ్వండి, ఎలక్ట్రోథెరపెటికల్ అప్రోచెస్ కానివ్వండి, దాంతోపాటు ఎక్సర్సైజ్ థెరపీ, డైట్ అండ్ న్యూట్రిషన్ అనుకున్నాం అనమాట. సో ఇప్పుడు మీరు అన్నట్టుగా లోపల ఏదైతే జాయింట్లో వెయిట్ వన్ సైడ్ పడుతూ ఉంటుందో, లోపల స్ట్రక్చర్ డీజనరేట్ అవ్వకుంటూ లోపల గుజ్జు అరిగిపోతూ ఉంది, దానివల్ల ఫ్రిక్షన్ మూమెంట్ వచ్చి అక్కడ మనకి పెయిన్ అండ్ డిస్కంఫర్ట్ వస్తుంది, స్వెల్లింగ్ వస్తుంది అనుకోండి. ఆ స్ట్రక్చర్ని మనం మొబిలైజ్ చేసుకునే స్ట్రక్చర్స్ని రిలీజ్ చేసుకోవడం, దాంతోపాటు ఎలక్ట్రోథెరపెటికల్ అప్రోచెస్తో హై పవర్ లేజర్ థెరపీ ఇవన్నీ ఇచ్చి లోపల స్ట్రక్చర్కి కావాల్సిన రిపేరింగ్కి కావాల్సిన ఎన్విరాన్మెంట్ని మనం క్రియేట్ చేయడం జరుగుతుంది. ఎట్ ది సేమ్ టైం మస్కులర్ స్ట్రెంథనింగ్ వల్ల, ఎక్సర్సైజెస్ వల్ల ఆ స్ట్రక్చర్కి కావాల్సిన ఏదైతే మజిల్ స్ట్రెంత్ ఉందో, జాయింట్కి కావాల్సిన స్టెబిలిటీ ఉందో అది మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దానివల్ల అక్కడ లోపల ఎప్పుడైతే స్ట్రక్చర్ హెల్తీగా స్ట్రాంగ్గా తయారవుకుంటూ వెళ్తుందో జాయింట్ ఫంక్షనల్ మొబిలిటీ కూడా పెరగడం జరుగుతుంది. అండ్ ఎట్ ది సేమ్ టైం ఇంటెన్సిటీ ఆఫ్ పెయిన్ కూడా తగ్గుకుంటూ వస్తుందండి. దట్ ఈస్ వేర్ వి ట్రీట్ ఇన్ ఫిజియోథెరపీ. అండ్ 7th మంత్ అండ్ 8th మంత్లో పుట్టిన పిల్లలు, ప్రీమెచ్యూర్ బేబీస్ ఉంటారు కదా సార్, సో వాళ్ళలో ఏదో ఒక ఆర్గాన్ అనేది డెవలప్ కాదు. సో నేను రీసెంట్గా చూసిన నా పర్సనల్ దాన్ని బట్టి ఒక అబ్బాయికి ఆ కాళ్ళ మీద ఎఫెక్ట్ పడింది. సో అది ఆ బోను స్ట్రాంగ్గా లేకపోవడం వల్ల తను నలవలేకపోతున్నాడా, లేకపోతే ఏదైనా నరానికి సంబంధించి ఏదైనా ఇబ్బంది వల్ల ఇలాంటివి చేస్తారు? ఇప్పుడు డెవలప్మెంటల్ డిలే ఉన్నప్పుడు డెఫినెట్గా మనకి వాళ్ళ హిస్టరీ తీసుకున్నప్పుడు ఏమైంది, వాళ్ళకి లోకల్ ఏదైనా ఇష్యూ ఉందా లేదంటే గ్లోబల్ ఇష్యూ ఉందా చూస్తామండి. సో డెవలప్మెంటల్ డిలే ఉన్నప్పుడు మనకి ఎంఆర్ఐలో తెలిసిపోతుంది లోపల ఏదైనా బ్రెయిన్లో ఏదైనా ఇష్యూ ఉందా లేదా అనేది. దాంట్లో దానికి సంబంధించిన ఇష్యూ ఉన్నా కానీ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ ఉంటుంది. లేదు స్పెసిఫిక్గా మనకి జాయింట్ స్ట్రక్చర్లో ఏదైనా ప్రాబ్లం ఉంది, లేదంటే స్ట్రక్చర్ వీక్ ఉంది, లేదంటే కోఆర్డినేట్ చేయలేకపోతున్నాడు అనుకుంటే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ప్రోటోకాల్ అనేది డిఫరెంట్ ఉంటుందండి. అది ప్యూర్గా నీడ్ బేస్డ్ థెరపీ అంటాం. వాళ్ళకి ఉండే ఇష్యూని బట్టి మనం ట్రీట్మెంట్ ప్లాన్ చేంజ్ చేయడం జరుగుతుంది. అండ్ మోకాళ్ళ నొప్పి ఉన్న వాళ్ళు డైలీ ఎక్సర్సైజ్ చేస్తే ఆ నొప్పి అనేది ఎంతో కొంత ఉపశమనం పొందుతారా అందులో? ఇప్పుడు ఎక్సర్సైజ్ చేయడం అనేది యాజ్ ఎ లేమ్యాన్గా ఎక్సర్సైజ్ అనేది జస్ట్ వాకింగ్ చేసిన ఎక్సర్సైజెస్ అంటారు, కొంతమంది ట్రెడ్మిల్ చేసిన ఎక్సర్సైజ్ అంటారు. ఇప్పుడు ఎక్సర్సైజ్ అనేది ఇట్ షుడ్ బి కస్టమైజ్డ్ అండి. ఎప్పుడైనా వాళ్ళకి ఏదైతే ప్రాబ్లం ఉందో దానికి సంబంధించిన ఎక్సర్సైజ్ కనుక మనం ప్రాపర్గా ఇవ్వగలిగితేనే వాళ్ళకి ఆ ఎక్సర్సైజ్ చేసిన దానికి ఎఫెక్టివ్నెస్ అనేది చాలా ఎక్కువ మోతాదులో వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఏంటంటే సింపుల్గా చాలామంది ఎక్సర్సైజెస్ చేసిన తర్వాత పెయిన్ వాళ్ళలో పెరుగుతూ ఉంటుంది అనమాట. సో వాళ్ళు ఎక్సర్సైజ్ చేయడానికి ఇష్టపడరు. ఎక్సర్సైజ్ చేసినందుకు పెయిన్ పెరుగుతుంది, మేము చేయమని సింపుల్గా చెప్తారు. కానీ మనం కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఎప్పుడైతే చేస్తామో వాళ్ళకి డెఫినెట్గా రిలాక్సేషన్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైతే వాళ్ళకి ఏదైనా యాక్టివిటీ చేసిన తర్వాత కొన్ని ప్రాపర్ వే ఆఫ్ ఎక్సర్సైజెస్ కనుక చేసిన తర్వాత వాళ్ళకి రిలాక్సేషన్ వస్తుంది, పెయిన్ ఇంటెన్సిటీ తగ్గుతుంది, వాళ్ళ ఫంక్షనల్ కెపాసిటీ పెరుగుతుంది, అంటే అప్పుడు చేయాలని వాళ్ళకి కూడా అనిపిస్తుంది. అందుకని పెయిన్ వస్తుంది మేము ఏదో యూట్యూబ్లో చూసుకుని ఎక్సర్సైజెస్ చేస్తామంటే అది కరెక్ట్ కాదు. అండ్ ఎప్పుడైతే మనం ప్రాపర్గా ఒక క్వాలిఫైడ్ ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్ళి కొన్ని సెషన్స్ అవసరం అనుకుంటే వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్స్ తీసుకుంటే వాళ్ళు చెప్పిన ఎక్సర్సైజెస్ కనుక పర్ఫెక్ట్గా చేయగలిగితే రియల్గా ప్రాబ్లమ్ని అడ్రస్ చేసిన వాళ్ళు అయ్యే అవకాశం ఉంటుంది. అయితే నీ పెయిన్స్కి సంబంధించి మీ క్లినిక్లో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది అండ్ బయట ట్రీట్మెంట్ తీసుకోకుండా ఓన్లీ మీ హాస్పిటల్లో మాత్రమే తీసుకోవాలి అంటే దానికి సంబంధించిన ప్రత్యేకతలు ఏంటి? ఎస్ అండి, ఇప్పుడు మనం మన అశోక ఇంటర్నేషనల్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్లో మనం చాలా
కాంబినేషన్ ఆఫ్ థెరపటికల్ అప్రోచెస్తో ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనకి నీ జాయింట్ కండిషన్లో కనుక చూసుకుంటే దాంట్లో మనం డిఫరెంట్ మాన్యువల్ థెరపీ అప్రోచెస్ యూస్ చేస్తాం అన్నమాట. ఏదైనా స్పెసిఫిక్ కాకుండా మలిగన్ కాదు, అంటే మెయిట్లైన్, మెకెన్జీ ఇలాగా డెఫినెట్గా ఒక డిఫరెంట్ కాంబినేషన్ ఆఫ్ థెరపటికల్ అప్రోచెస్ ఎట్ ది సేమ్ టైం చాలా హై పవర్ ఎలక్ట్రోథెరపీ మోడాలిటీస్ యూజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఆర్పిఎంఎస్ అయినా కానీ, హై పవర్ లేజర్ థెరపీ అయినా కానీ, ఈ ఫోకస్ షాక్ వేవ్ కానీ, రేడియల్ షాక్ వేవ్స్ కానీ ఇవి యూజ్ చేయడం జరుగుతుంది. దానివల్ల చాలా ఎఫెక్టివ్ ఇంటర్వెన్షన్ అనేది పేషెంట్కి దొరకడం జరుగుతుంది. అండ్ చాలా కస్టమైజ్డ్ ఎక్సర్సైజెస్ మేము ఇవ్వడం జరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే వాళ్ళు ఎప్పుడైతే మనం చెప్పిన ఎక్సర్సైజెస్ చేస్తారో డెఫినెట్గా వాళ్ళకి డిఫరెన్స్ అనేది రావడం జరుగుతుంది. అండ్ ఇంటెన్సిటీ ఆఫ్ డ్యామేజ్ని బట్టి, మనకి ఏజ్ని బట్టి కొన్ని సెషన్స్ అనేది మనం ప్రిఫర్ చేయడం జరుగుతుంది వాళ్ళకి. సో మనం ప్లాన్ చేసిన సెషన్స్లో అయితే మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్కి చాలా మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయండి. అండ్ నీ పెయిన్స్ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ నొప్పులు స్టార్ట్ అయ్యే అవకాశం, ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా సార్? ఇప్పుడు మనం ఎప్పుడైతే వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తామో దాంతోపాటు వాళ్ళకి ఎక్సర్సైజెస్, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. సో ఇప్పుడు మన పెయిన్ వస్తుందని ఏదో మెడిసిన్స్ ఇచ్చి మనం పెయిన్ని కిల్ చేయట్లేదు. అక్కడ ఏదైతే స్ట్రక్చర్ డ్యామేజ్ అయిందో దాని అలైన్మెంట్ని కరెక్ట్ చేసుకోవడం, దాన్ని రిపేర్ చేసుకోవడం, దాని స్ట్రెంత్ ఎలా చేయాలని పేషెంట్కి చెప్పడం జరుగుతుంది. కాబట్టి పేషెంట్స్కి వాళ్ళు ఎక్సర్సైజెస్, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకుంటూ వెళ్ళే కొద్దీ ఆ స్ట్రక్చర్లో చేంజెస్ మనం చూడగలుగుతామండి. ఆ స్ట్రక్చర్ స్ట్రాంగ్ ఎనఫ్ తయారవుకుంటూ వెళ్తుంది కాబట్టి వాళ్ళకి మళ్ళీ ప్రాబ్లం వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. సో అన్లెస్ అండ్ అంటిల్ వాళ్ళ ఎక్సర్సైజెస్, వాళ్ళకి పెయిన్ తగ్గిపోయిందని ఎప్పుడైతే ఎక్సర్సైజెస్ ఆపేస్తారో మళ్ళీ లాంగ్ స్టాండింగ్ కానీ, లేదంటే వాళ్ళ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ చేయలేకపోయిన సందర్భాల్లో డెఫినెట్గా పెయిన్ అనేది రిపీట్ అయ్యే అవకాశాలు ఉంటుంది. కానీ ఎవరైతే మనం చెప్పినవన్నీ ఫాలో చేస్తారో వాళ్ళలో చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి మళ్ళీ ప్రాబ్లం అనేది రిపీట్ అవ్వడానికి. ఎస్. అండ్ అశోక ఇంటర్నేషనల్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్లో అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఎస్, ఇంతకుముందు మనం చెప్పినవన్నీ అడ్వాన్స్ థెరపటికల్ అప్రోచెస్ అండి. ఈ హై పవర్ లేజర్స్ కానివ్వండి, షాక్ వేవ్స్ కానివ్వండి, లేదంటే రిపిటేటివ్ పెరిఫెరల్ మ్యాగ్నెటిక్ స్టిమ్యులేషన్స్ అంటాం. ఇలాంటి ట్రీట్మెంట్స్ అనేది మన దగ్గర యాజ్ ఆఫ్ నౌ చాలా హై లెవెల్ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ అండి. అండ్ మీ బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి? ఎస్, మనది ఏఎస్ రావు నగర్లో ఉందండి, పంజాగుట్ట, అండ్ కేపీహెచ్బి అండ్ ఎల్బీ నగర్. ఎస్. అండ్ మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే అసలు ఏం చేయాలి? ఎస్, ఇప్పుడు మనకి ఫస్ట్ ఎప్పుడైనా ఒక గుజ్జు అరిగింది అంటే లోపల, అంటే మినిస్కస్ లేయర్ అంటాం కదా, అది అరిగిందంటే డెఫినెట్గా వాళ్ళల్లో వెయిట్ డిస్ట్రిబ్యూషన్ ప్యాటర్న్ అనేది, వాళ్ళ స్టాండింగ్ స్టైల్ కానీ లేదంటే వాకింగ్ స్టైల్ కానీ వేరీ అయ్యే అవకాశం ఉంటుంది. సో మన దగ్గర వాళ్ళు వచ్చినప్పుడు పేషెంట్ టు పేషెంట్ చాలా కస్టమైజ్డ్ ట్రీట్మెంట్ మనం ప్లాన్ చేయడం జరుగుతుందండి. సో ఏదైనా ట్రీట్మెంట్ ప్లాన్ అనేది మనం ఎప్పుడైతే పేషెంట్ వస్తారో మన దగ్గరికి వాళ్ళ సిచ్యువేషన్ని బట్టి, ప్యాటర్న్ ఆఫ్ పెయిన్ని బట్టి, ఏరియా ఆఫ్ పెయిన్ని బట్టి, మన చేసే అసెస్మెంట్ని బట్టి అది డెఫినెట్గా చేంజ్ అయ్యే అవకాశం ఉంటుందండి. అండ్ తినకూడని ఆహార పదార్థాలు ఏంటి? సో అలా ఏం లేదండి, మనమైతే ఏది రెస్ట్రిక్టెడ్ జోన్లో పెట్టాము. ఇంకా అడిషనల్గా ఎలాంటి న్యూట్రిషన్స్ సప్లై తీసుకోవాలి అనేది మనమే చెప్పడం జరుగుతుంది. అండ్ ఫైనల్గా ఏం చెప్తారు? ఎవరికైనా ఇప్పుడు మోకాలు నొప్పులు కానీ, లేదంటే బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, షోల్డర్ పెయిన్ ఏదైనా ఉన్నప్పుడు డెఫినెట్గా మీరు పెయిన్ తగ్గాలి అని అనుకుంటారు, కానీ ఎక్కడికి వెళ్ళాలి, ఏ ట్రీట్మెంట్, ఏ రకమైన ట్రీట్మెంట్ తీసుకోవాలని కన్ఫ్యూజన్స్లో ఉంటారు. కొంతమందిని కలిసిన తర్వాత, కొన్ని డాక్టర్స్ని కలిసిన తర్వాత కూడా మీ ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ అవ్వడం లేదు. కొన్ని రకాల ట్రీట్మెంట్స్ తీసుకున్న తర్వాత కూడా ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు బాగుంది, మళ్ళీ పెయిన్ రిపీట్ అవుతుంది అనుకుంటే మాత్రం అశోక ఇంటర్నేషనల్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ అనేది ఇట్ ఈస్ ఏ బెస్ట్ సొల్యూషన్ అని చెప్పొచ్చు అండి. మా దగ్గర 99% పేషెంట్స్ అయితే రెస్పాండ్ అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఎస్. అండ్ ఈ మోకాల నొప్పి రాకుండా ఉండడానికి అసలు ఏ స్టేజ్లో డాక్టర్స్ని సంప్రదించాలి? ఏదైనా మనకి పెయిన్ వచ్చినప్పుడు స్టార్టింగ్లో 1-2 డేస్లో పెయిన్ తగ్గిపోతే వెల్ అండ్ గుడ్ అండి. లేదంటే ఒక వారం 10 రోజుల వరకు కూడా వెయిట్ చేయొచ్చు. మీకు ఎప్పుడైనా పెయిన్ మనకి స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇంటెన్సిటీ ఆఫ్ పెయిన్ తగ్గుతుందా కొన్ని రోజుల తర్వాత, లేదంటే పెరుగుతుందా అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఏదైనా స్పెరిన్ అయింది, లేదంటే ఏదైనా స్ట్రెయిన్ అయినాము, పెయిన్ వచ్చింది, 2-3 రోజుల్లో పెయిన్ తగ్గింది అంటే వెల్ అండ్ గుడ్. లేదు మనకి వారం 10 రోజులైనా తగ్గిందంటే వెల్ అండ్ గుడ్. కానీ పెయిన్ అనేది మన ఏదైనా స్ట్రెయిన్ అయినప్పుడు వస్తుంది, మళ్ళీ తగ్గుతుంది, మళ్ళీ పెయిన్ వస్తుంది, తగ్గుతుంది అనుకుంటే మాత్రం డెఫినెట్గా ఆ ఏరియాకి మనకి ట్రీట్మెంట్ అవసరం అని అర్థం అండి. అలాంటి సినారియోలో కనుక మనం ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ ఎర్లీగానే స్టార్ట్ చేసుకోగలిగితే మనకి ఇంటెన్సిటీ ఆఫ్ డ్యామేజ్ అనేది పెరగకుండా హీలింగ్ అనేది మనకి చాలా ఫాస్ట్గా మనం తీసుకునే అవకాశం ఉంటుంది.
రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ వాల్యుబుల్ టైంని మాకు కేటాయించి Thank you. చాలా మంచి విషయాలు అందించారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి హలో డాక్టర్ కార్యక్రమం. నమస్తే.